నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని దర్శించి గొప్పగా నడిపించిన దేవునికి ఒక్కసారి బిగ్గరగా చేతులెత్తి ముమ్మారు ఆయనకి స్తోత్రాలు తెలియజేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సమస్త మహిమ ఆయనకే కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మరి ప్రభువైన యేసుక్రీస్తుని నామంలో ప్రతి ఒక్క తల్లిని, ప్రతి ఒక్క చెల్లెని, ప్రతి అక్కలను, సహోదరులను, చిన్న వయసు నుండి ప్రతి ఒక్క తల్లి వరకు ప్రతి ఒక్కరిని ప్రభువైన యేసుక్రీస్తుని నామంలో మీ అందరినీ ఉమెన్ ఆఫ్ గ్లోరీ అనే ఈ యొక్క సహవాసంలోనికి నేను ఆహ్వానించుచున్నాను. మీ అందరూ రావడం చాలా ఆశీర్వాదం, చాలా సంతోషం. మీతో ఉన్న వారిని కూడా మీరు తీసుకురావడం ఆశీర్వాదమైన కరం. దేవుడు ఇక్కడున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి ఆయన యొక్క చిత్తంలో నడిపించును గాక. ఆమేన్. మీరు అనేకమైన విషయాలను మనం నేర్చుకుంటాం. ఆరాధన ద్వారా, పాటల ద్వారా, సాక్ష్యములతో, వాక్యములతో. ఈరోజు మరి ఆఫ్టర్నూన్ సెక్షన్లో హెల్త్ అవేర్నెస్ గురించి మాట్లాడడానికి ఒక డాక్టర్ గారు, డాక్టర్ కేజియా అని ఆవిడ మన మధ్యలోనికి వస్తున్నారు. కాబట్టి అనేకమైన విషయాలలో శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆత్మీయతలో మనం కట్టబడడానికి, మనం నడిపించడానికి దేవుడు ఈ కృపనిచ్చినందుకు నేను ఎంతగానో ఆయనను స్తుతిస్తున్నాను. తప్పకుండా మనందరికీ ఆయన ఆశీర్వాదకరంగా మన కొరకు ఆయన ద్వారములు తెరువును గాక. ఆమేన్. ప్రతి ఒక్కరు కలుసుకోండి తప్పకుండా. మరి ఈరోజు అనేకమైన ఇబ్బందుల ద్వారా మనకి హాల్ కన్ఫర్మేషన్ కానందున మరి నేనైతే నిశ్చయంగా నమ్మాను. మరి దైవ సేవకులు కూడా అదే తీర్మానంతో, అదే నమ్మకత్వంతో ఉన్నారు. ఆయనను నమ్మిన వారిని ఎంత మాత్రమును సిగ్గుపరిచే దేవుడు కాదు. నిశ్చయంగా మన కొరకు ఆయన ద్వారములు తెరచి ఉన్నాడు. ఎన్ని ఆటంకాలు, ఎన్ని అంధకార శోధనలు వచ్చినాను ఆయన దాటించి మన జీవితంలో గొప్ప కార్యములు చేయువాడై ఉన్నాడు. మరి అందుని బట్టి ఈరోజు మనకి లేట్గా సెషన్ ప్రారంభమైంది. యాక్చువల్గా మన టైం 9 o'clockకి, మరి రేపట్లా జరగదు. 100% మన యొక్క ప్రార్థన 9 గంటలకు మనం ప్రారంభిస్తాం. మరి ఈరోజు ఆ హాల్ ఒక కన్ఫర్మేషనే మనకి 9కి అయ్యింది. తర్వాత ఆ అరేంజ్మెంట్స్ అవన్నీ చూసుకునేసరికి మనం చాలా బ్యాక్వర్డ్గా ఉన్నాం. రేపటి దినం నుంచి మనకి ఖచ్చితంగా 9ంటికి ప్రారంభమై సాయంత్రం 4 గంటలకు మనం యొక్క ప్రార్థన ముగించుకుంటాం. ఈరోజు కనుక 1 గంట లంచ్ లేట్ అయినా, లేకపోతే ఆఫ్టర్నూన్ విడిచిపెట్టడం 1 గంట లేట్ అయినా దయతో మన్నించి మీరు తప్పకుండా చివరి ప్రార్థన వరకు వేచి ఉండండి. దేవుని ఆశీర్వాదములకు మనం వారసులు అవుదాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్. ఇప్పుడు మన మధ్యలో ఉన్న సహోదరి సుకన్య ముందుకు వచ్చి మనకి తన జీవితంలో దేవుడు చేసిన మేళ్లకు ఒక సాక్ష్య రీతిగా మనందరితో పంచుకోవాలని కోరుకుంటున్నాను. సహోదరి ముందుకు వచ్చి సాక్ష్యాన్ని తెలియజేస్తారు. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ఈ అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి, అలాగే దైవ సేవకురాలకి, దైవ సేవకులకి యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇక్కడికి నేనైతే వస్తానని అనుకోలేదు. దేవుడు మరి నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యం చేశారు. మరి నాకు వివాహం అయ్యి 8 సంవత్సరాలు అయింది. మరి 8 సంవత్సరాలు అయినప్పటికీ పిల్లలు లేరు. పిల్లలు లేనప్పుడు మరి నేను 2013వ సంవత్సరం నుంచి సంఘానికి రావటం జరుగుతుంది. ఎన్నో చోట్లకి మరి నాకు తెలిసిన పాస్టర్లు కానీ అందరూ మా దగ్గరికి రమ్మని అడిగారు. కానీ నేను ఎక్కడైతే రక్షణ తీసుకొని బాప్తీసం తీసుకున్నానో ఆ సంఘంలో దేవుడు తప్పకుండా నా కార్యం చేస్తాడు. మరి
పిల్లలు లేనప్పుడు నేను ఎంతో బాధపడ్డాను. నేను బీఎస్సీ నర్సింగ్ చేశాను రమేష్ హాస్పిటల్లో. సిటీ కార్డియోథొరాసిక్ ఇన్సెంటివ్ కేర్ యూనిట్లో ఆ డిపార్ట్మెంట్లో చేశాను. ఆ తర్వాత ఆంధ్ర హాస్పిటల్లో కూడా జాబ్ చేశాను. అయినా నాకు పిల్లలు లేరు. నేను జాబ్ అయితే చేస్తున్నాను, కానీ మరి మెడికల్ ఫీల్డ్లో ఉన్నాను. మరి హాస్పిటల్కి వెళ్ళాలి అన్న ఆలోచన వచ్చింది. కానీ నేను ఎప్పుడైనా ప్రతిదీ దైవ సేవకుని స్టీఫెన్ అన్నని ఎప్పుడు అడుగుతూ ఉండేదాన్ని. అయితే 2013లో జూన్ 4న మాకు పెళ్ళయిందండి. ఆ తర్వాత 2014లో అన్నయ్య దగ్గరకు వచ్చి ప్రేయర్ చేయించుకున్నప్పుడు నాకు నా భర్తకు ఒక మాట చెప్పారు. మీరిద్దరూ ఏక మనస్సు కలిగి ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారో అప్పుడు మీ గర్భఫలం తెరవబడుతుంది అని చెప్పాను. ఆ మాట మీద నేను విశ్వాసం ఉంచి, మరి ఆయనేమో రక్షణ తీసుకోలేదు, ఇంకా ఆయన వెనక్కనే ఉంటున్నాడు. అప్పటికి ఈ మాట చెప్పి 6 సంవత్సరాలు అయిపోయింది. మరి 7వ సంవత్సరంలోకి వచ్చాము. మరి నేను నా భర్తతో నేను ఎప్పుడూ చెప్తూ ఉండేదాన్ని. మరి 2016లో కాంకర్ మీటింగ్ జరిగినప్పుడు, ఫస్ట్ కాంకర్ మీటింగ్ జరిగినప్పుడు అక్కడికి వచ్చి అక్కడ ఆయన బాప్తీసం తీసుకున్నాడు. దేవా, మరి ఇద్దరం బాప్తీసం తీసుకున్నాము, మరి నీ సన్నిధికి వస్తున్నాము, మరి మాకెందుకని నా గర్భం తెరవబడట్లేదని చెప్పని ప్రార్థన చేసుకున్నప్పుడు ఆయన చెప్పాడు, ఏ హాస్పిటల్కి వెళ్ళొద్దు, నేను నీకు ఇస్తాను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని చెప్పని ఒక ప్రశ్న వేశాడు. ఆ మాటకు లోబడి మరి మా అత్తయ్య వాళ్ళు కానీ మా అమ్మ వాళ్ళు కానీ ఎవరైనా బంధువులు, నువ్వు హాస్పిటల్కి వెళ్ళవెందుకు, నువ్వు మెడిసిన్ నీకు అంతా తెలుసు కదా, నువ్వు హాస్పిటల్కి కన్సల్టేషన్కి ఎందుకు వెళ్ళవు, ఒక్కసారి చూపించుకో, ప్రార్థన చేయాలి, హాస్పిటల్కి వెళ్ళాలి, మన పని మనం చేయాలి, అంత దేవుడి మీద నువ్వు అట్లా ఉండొద్దు అన్నప్పుడు నేను ప్రతి ఒక్కరికి ఒక మాట చెప్పాను. దేవుడు నాకు తప్పకుండా ఇస్తానన్నాడు. ఒకటి, హాస్పిటల్కి వెళ్ళొద్దు అన్నాడు. హాస్పిటల్కి వెళ్ళినా కానీ మెడిసిన్ ద్వారా అయినా కానీ నా ద్వారా తప్ప ఆ మందుల ద్వారా అయినా ఏదైనా నీకు కలిగిద్దా కార్యం అని చెప్పని ఒక ప్రశ్న వేశాడు. అవును, 2017లో మళ్ళీ ఆలోచన వచ్చింది, ఒక్కసారి వెళ్ళి కన్సల్టేషన్ తీసుకుంటే ఎలా ఉంటుందని చెప్పని. ఆ 2017లోనే నేను డ్యూటీలో ఉండగా సడన్గా నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది. మళ్ళీ మెడికల్ రిపోర్ట్ అవన్నీ చూపించుకుంటే డయాబెటీస్ అని చెప్పని కన్ఫర్మ్ చేశారు. నేను అనుకుంటున్నాను అంతకుముందు అంతా హాస్పిటల్లో చేస్తున్నా కానీ నా ఫీల్డ్ ఇది కదా, కంటిన్యూస్గా వర్క్ ఉంటుంది, రెస్ట్ ఉండదు కదా, అందువల్ల స్ట్రెయిన్ అయ్యి ఉంటానేమో అని చెప్పని అనుకున్నప్పుడు లేదు, అంత హార్మోన్స్ కూడా ఇంబ్యాలెన్స్ అయ్యి మరి 2017లో డయాబెటీస్ వచ్చింది. ఆ తర్వాత ఏమో 2019లో నాకు థైరాయిడ్ కూడా యాడ్ అయింది. అది కూడా నేను ఎందుకు నా శరీరంలో ఇంత మార్పులు జరుగుతున్నాయి ఏంటని ఈ 2 వచ్చినప్పుడు బాగా కుంగిపోయాను. ఎంతోమంది పేషెంట్స్కి నేను ఇన్సులిన్ ఇచ్చాను, మెడిసిన్ చెప్పాను, కానీ నా జీవితం ఎందుకు ఎట్లా అయిపోయింది. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం కదా, మరి నాకెందుకు ఎట్లా అయింది ప్రభువా అని చెప్పి నేను ప్రార్థన చేసుకుంటున్నాను. 2020లో ఇంకా నేను నా భర్తతో ఒక మాట మాట్లాడాను. ఎంతమందితో అయినా ఒక మాట చెప్తున్నాడు, ఇద్దరు ఏక మనసు కలిగి ప్రార్థన చేసుకోమని. ఎంతమంది 100 మంది వచ్చి చెప్పినా కానీ దేవుడి మాట ఎప్పటికైనా ఇద్దరం కలిసి ప్రార్థన చేసినప్పుడే మన గర్భం తెరవబడుతుందని చెప్పారు. అప్పుడు అదే సమయంలో 2020లో పిల్లలు లేనటువంటి వాళ్ళ కోసం జనవరి 23న ఒక మీటింగ్ ఏర్పాటు చేశారనమాట. అక్కడికి కూడా నేను రాను, నువ్వు వెళ్ళు అన్నాడు. లేదు ఈసారి తప్పకుండా వెళ్ళాల్సిందని చెప్పని అమ్మగారు కూడా మీరు తప్పకుండా రండి, మీకోసం నేను ఎదురు చూస్తున్నానని చెప్పని అన్నారు. మరి అక్కడ చెప్పబడిన వాక్యం, మరి దైవ సేవకులు ఇప్పుడైతే లేరు సజీవంగా, ద్రాక్షవల్లి గారు మాట్లాడిన మాటలు మరి నా భర్త హృదయంలో చాలా పనిచేసినాయి అన్నమాట. ఏ సేవకుడి నోటి ద్వారా మరి ఎక్కడ ఉంటుందో నాకైతే తెలియదు, కానీ ఆ రోజు వచ్చి ఇంటికి వచ్చి
అక్కడ ప్రేయర్ చేయించుకొని ఇంటికి వచ్చి ఇద్దరం కలిసి ఒక అరగంట, ఎక్కువసేపు వద్దు, నీకు ఎంతసేపు వస్తే అంతసేపే చెయ్యి, నేను నిన్నేం ఫోర్స్ చేయను అని చెప్పని ఇద్దరం కూర్చొని ప్రార్థన చేసుకున్నాము. మరి దేవుడు అదే నెలలో, మరి అదే సంవత్సరంలో మరి దేవుడు 2020లో గర్భం తెరిచాడు. మొదటి బిడ్డకు మరి ఆరోగ్యంగా ఇచ్చాడనమాట. అయితే ఆ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు నా థైరాయిడ్ లెవెలే కానీ డయాబెటిక్ లెవెలే కానీ అన్నీ హైగా ఉన్నాయి అన్నమాట. హైగా ఉన్నప్పటికీ మరి దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం నేను విశ్వసించాను, దేవుడు నాకు తప్పకుండా కార్యం చేస్తాడు అని చెప్పానని. అయితే ఈ రెండవసారి కూడా మరి నేనైతే అనుకోలేదు, ఈ ఒకళ్ళు ఇచ్చావు చాలయ్యా, ఈ శరీరం నాకు బలహీనమైపోయింది, నేను తల్లిగా మరి నా ఆలోచనలు ఎలా ఉన్నాయంటే చాలా డిప్రెషన్గా దేవునితో నేను ప్రతిదీ చెప్తున్నాను. నా శరీరం బలహీనమైపోయింది, లేదు అని అనుకున్న దానికి ఒకళ్ళని ఇచ్చావు, నాకు చాలు, ఆ బిడ్డను మరి నీ సన్నిధిలో నీ సేవకు సమర్పించుకున్నాను కాబట్టి ఆ రీతిగా పెంచగలిగితే నాకు చాలు, ఇంకా నాకు పిల్లలు వద్దు అని చెప్పని అనుకొని ట్యూబెక్టమీ ప్లాన్ చేసుకున్నాను. నేను మామూలుగా అనుకున్నప్పుడు మరి కరోనా వల్ల నేను ఇక్కడికి రాలేక మరి 6 months ఇట్లా చాలా సమయం అయిపోయింది. దేవునికి మరి నేను కొంచెం దూరంగా వెళ్ళాను. అయినప్పటికీ 9 నెలలు మరి రాత్రులు నిద్ర పట్టట్లేదు. దేవుడు నాకు ఎన్నో కార్యాలు చేశాడు. మరి నేను ఎందుకు ఇలా బ్రతుకుచున్నాను, ఆయనకి నమ్మకంగా లేను. నేను ఎంత నా జీవితంలో ప్రతి అడుగు కూడా నేను నీతోనే ముందుకు వెళ్ళాను కదా, ఇప్పుడు ఏమైంది, బిడ్డను పొందుకున్న తర్వాత నిన్ను విడిచిపెట్టానా అని చెప్పని లోపల కృంగిపోతా. నా హృదయం ఎలా ఉందంటే ఒక భారంగా దేవుని ఎదుట నిలబడలేని స్థితిలో ఉన్నాను అనమాట. మందిరానికి రావడానికి కూడా నేను ఇష్టపడట్లేదు. ఎందుకంటే అలా కఠినమైపోయింది నా హృదయం అనేది. నా భర్తతో కూడా చెప్పా, ఏదైనా ఇద్దరు నాకు ఏదైనా బాధ ఉన్నా కానీ ఏదైనా కానీ నా భర్తతో ముందు నేను పంచుకుంటాను అనమాట. అలా చెప్పినప్పుడు ఆయన అన్నాడు, నువ్వు ఇప్పుడున్న స్థితిలో ఇంకా 200గా ప్రార్థన చేయాలి, కానీ నువ్వెందుకు ఇట్లా అయిపోతున్నావు అని చెప్పని అన్నాడు. అయితే డిసెంబర్లో ఉపవాస ప్రార్థనలు జరిగినాయి. షైనమ్మ గారు ఫోన్ చేసి ఎప్పటికప్పుడు ఎలా ఉంది హెల్త్ అని చెప్పానంటే, బాగానే ఉందక్క, నాకు అంత బాగానే ఉంది అని చెప్తున్నా. చెప్పి మరి డిసెంబర్లో ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి, నువ్వు తప్పకుండా రా అని చెప్పారు. చెప్పినప్పుడు మరి నేను బాబుని తీసుకొని, ఇది దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు, ఎలాగైనా దేవుడు, అది ఎలా అంటే నవంబర్లో లైవ్లో నేను ప్రేయర్కి రాలేదు, లైవ్ చూస్తున్నాను ఇంటి దగ్గర. స్టీఫెన్ అన్నయ్య వాక్యం చెప్తున్నారు, నీలో పాపం ఉందని చెప్పని దేవునికి దూరంగా నిలబడితే ఎలా, దేవుని సన్నిధికి వచ్చి ఆయన క్షమించమని అడుగు అన్నప్పుడు నేను ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటా కన్నీరు విడిస్తే బాబుని ఎత్తుకొని, నేను నిన్ను అడగలేదు, ఒకటి ఇచ్చావు, కన్నీటితో అడిగి పొందుకున్నాను, ఒక బిడ్డని ఇచ్చావు, ఈ బిడ్డని నేను అడగలేదు, కానీ నాకు ఎందుకు ఇచ్చావు ప్రభు అని చెప్పని అడిగినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, షుగర్ థైరాయిడ్ నాకు అడ్డమా అని చెప్పని ఒక ప్రశ్న వేశాడనమాట. ప్రశ్న వేసినప్పుడు నేను ఇంకా ప్రభువా, నేనైతే నేను మోయలేను, నా శరీరం బలహీనమైపోతుంది, నేను ఎలా ఉండేదాన్ని, నేను ఎలా అయిపోతున్నా, నేనేం చదువుకున్నా, నా పరిస్థితి ఏంటి, నా జీవితం ఏంటి అసలు అని చెప్పని. ఈ రెండోసారి కన్సీవ్ అవ్వటానికి నాకు అసలు అయ్యానన్న సంగతి తెలీదు, నాకు అసలు ఇష్టపడలేదు కూడా నేను. కానీ దేవుడు, నేను అనుకున్నది వేరు, నా ఎడల ఆయన ఉద్దేశములు ఉన్నాయని చెప్పని మరి రెండవసారి కూడా దేవుడు నా గర్భం తెరిచి ఇప్పుడు 6వ నెలలోకి ప్రవేశపెట్టాడు అనమాట. నాకున్న బలహీనతలు ఏమైనా కానీ నాకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం దేవుడు నన్ను నడిపించి ఇప్పటి వరకు 6వ నెలలోకి ప్రవేశపెట్టి ప్రతి స్కాన్లో కూడా అన్ని మంచి రిపోర్ట్స్ ఇచ్చిన దేవాతి దేవునికి వందనాలు తెలియచేసుకుంటున్నాను. అలాగే చిన్న సాక్ష్యము దేవుడు దీవించునుగాక.
దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. ఎన్ని సంవత్సరాలైనా, ఎంత కాలమైనను, ఎన్ని తరాలు గడిచినను ఆయన ఒక మాట అనుకుంటే చాలు, ఆయన చల్లటి దర్శనం మన మీద ఉంటే చాలు, మూయబడిన ప్రతి ఒక్క దానిని దేవుడు తెరవునైనున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మరి ప్రియమైన చెల్లి జీవితంలో కూడా ఎన్నో సంవత్సరాల నుంచి తన గర్భఫలం లేకుండా బాధపడుచున్నప్పుడు ఒకసారి సారాయి వలె దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుని మూయబడిన గర్భమును దేవుడు తెరచిన వాడై ఉన్నాడు. మరి 2వ సంతానం కొరకు తన 6వ నెలలో ప్రయాణం చేస్తుంది. నిశ్చయంగా నేను నమ్ముతున్నాను, ఈ కాన్ఫరెన్స్ ద్వారా మూయబడి ఉన్నాను యేసుని నామములో ఆయన తెరువును గాక, ప్రతి శాపములు కొట్టివేయబడును గాక, ప్రతి దోషములు కడగబడును గాక, ఏ శాపగ్రస్తమైన ఏ వ్యాధిగ్రస్తులలోనూ ఏ కొండలలో లోయలలో మనం పడి ఉన్నను యేసుని నామములో వాటన్నిటిని దేవుడు పగలగొట్టి ఎర్ర సముద్రం వలె ఆయన 2 పాయలు చేయును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా తన జీవితంలో దేవుడు అనేకమైన కార్యములు చేసి వారి కుటుంబాన్ని ఆశీర్వదించి ఆయన రాకడ పర్యంతం వారిని దీవించును గాక. ఆమేన్. మన మధ్యలో ఉన్న సహోదరి లలిత ముందుకు వచ్చి బైబిల్ గ్రంథంలో లెక్కించబడిన ఒక స్త్రీని ఉద్దేశించి 5 నిమిషాలు మనకి గ్రీటింగ్స్ తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. సహోదరి లలితను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగునుగాక. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన దైవజనులకు, దైవజనురాలకి నా వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ ఈ యొక్క ఉదయకాల శుభములను తెలియజేస్తున్నాను. క్షమించండి, సిస్టర్ గారు చెప్పిన సాక్ష్యం నాకు కన్నీళ్ళు వస్తున్నాయి. మీ అందరికీ ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను. రూతు అత్తగారు ఎవరికైనా తెలుసా? ఒకసారి నాకు వినపడేలా చెప్పండి. ఓకే, నయోమి. మీ ఆన్సర్ కరెక్టే అని నేను చెప్తున్నాను, కానీ పరిశుద్ధ గ్రంథం ఇంకొక సమాధానం కూడా చెప్తుంది. ఆ సమాధానాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము. మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనం. ఎవరైనా ఒకరు చదివి నాకు సహాయం చేయండి. నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయాజును కనెను, బోయాజు రూతునందు ఓబేదును యెషయిని కనెను. ఇక్కడ సల్మాను భార్య ఎవరండి? రాహాబు. రూతుకి ఏమవుతుంది? అత్త అవుతుంది. అవునా కాదా? నేను నిజమే చెప్తున్నానా? రాహాబు రూతుకి ఏమవుతుంది? అత్త అవుతుంది. ఒక మోయాబు దేశంలో ఉన్నప్పుడు రూతు అత్తగారు నయోమి. కానీ రూతు ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచి యెహోవాయే నా దేవుడు, నీ జనులే నా జనులని ఎప్పుడు నయోమితో చెప్పింది, అప్పుడే దేవుడు డిసైడ్ చేశాడు రాహాబుని తనకు అత్తగా. ఈ రాహాబు ఇజ్రాయేలు స్త్రీ కాదు, లేకపోతే దేవుని చిన్ననాటి నుంచి తెలిసిన వ్యక్తి కాదు, దేవుని భయంలో పెరిగిన వ్యక్తి కాదు. కానీ ఆవిడ ఎలాగా ఈ ఫస్ట్ ప్లేస్కి వచ్చిందో మీకు 2 మాటల్లో నేను చెప్పాలనుకుంటున్నాను. దేవుడు యేసుక్రీస్తు వంశావళిలో పేర్లు రాయాలనుకున్నప్పుడు ఒక స్త్రీ పేరు ముందు ఉంచాడు అంటే అది రాహాబు పేరే. చాలామంది ఇజ్రాయేలీలు దేవునితో పాటు ఉన్నారు, ఆయనతో భక్తి చేశారు, ఆయన కార్యాలను చూశారు, ఆయన మేలులను అనుభవించారు. కానీ వాళ్ళు ఎవరి పేర్లు ఈ పరిశుద్ధ గ్రంథంలో కనబడటం లేదు. కానీ ఒక రాహాబు పేరు ఆయన ఫస్ట్గా తీసుకొస్తున్నాడు. ఆవిడ ఏ స్థానం నుంచి ఏ స్థానానికి వచ్చిందో మనం 2 మాటల్లో చదువుకుందాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి
ఆ దేశమును ముఖ్యముగా ఎరుకోను చూడుడని వారితో చెప్పి షిత్తీము నొద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రాహాబను ఒక వేశ్య ఇంటి చేరి అక్కడ దిగగా, చాలండి, రాహాబు ఎవరండి? ఒక వేశ్య. నీకులాగా నాకులాగా ఒక సమాజంలో జీవించే ఒక సామాన్యమైన జీవితం ఆవిడ జీవించట్లేదు. సమాజంలో ఒక హీన స్థితిలో ఒక వేశ్యలాగా ఆవిడ జీవిస్తూ ఉంది. ఆవిడ జీవితం ఒక పాప జీవితం ఆవిడ జీవిస్తూ ఉంది. కానీ ఆవిడ దేవుని కార్యాలను విందంటండి. ఏమని విందో మనం చదువుదాం. అదే 2వ అధ్యాయం 9వ వచనం నుండి. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోచేసెను. యోర్దాను తీరముననున్న అమోరీల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. చాలండి. ఆవిడంట ఈ మాటలు విందంట. ఆవిడ ఒక వేశ్యగా ఉంటున్నప్పుడు ఆవిడ దగ్గరికి వస్తా పోతా మనుషులు చెప్పుకునే మాటలు వింది. వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు అంటే, ఇశ్రాయేలీల దేవుడు ఒకడున్నారంట, ఆయన యెహోవా అంట. ఆయన ఐగుప్తులో 10 తెగుళ్లను పంపించి వారి ప్రజలను బయటకు నడిపించాడంట. వారు వెళుతూ ఉన్నప్పుడు ఎర్ర సముద్రం ఎదురుగా వస్తే దాన్ని పాయలు చేశాడంట. వారు వెళుతున్న మార్గములో ఆయన రాజులను ఓడించి ఆ రాజ్యాలను వారికి స్వాస్యంగా ఇస్తున్నాడంట అని ఆ మాటలను ఆమె విన్నప్పుడు ఆమె విశ్వాసం ఉంచిందండి. నిజముగా ఆమె విశ్వాసం ఎంత గొప్పది అంటే, నిజంగా ఇజ్రాయేలు ప్రజలకు కూడా అంత విశ్వాసం లేదు. ఎందుకంటే వారు ఆ కార్యాలను అన్నింటినీ చూశారు. కానీ కొంత దూరం ప్రయాణమై వెళ్ళినప్పుడు మోషేతో వారు అంటున్నారు, మాకు ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చావా అని వాళ్ళు అంటున్నారు. కానీ ఈవిడ ఆ కార్యాలను చూడలేదు. కానీ కేవలం విందే ఆ మాటల్ని. పొరుగు వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పుకుంటే ఆ మాటలు విన్నప్పుడు ఆవిడ బలంగా వాటిని నమ్మింది. నిశ్చయముగా వారి దేవుడు ఈ దేశాన్ని వారికి సొంతం చేస్తాడని ఆ రాహాబ్ అనే వ్యక్తి నమ్మిందండి. యెహోవాకి మహిమ కలుగునుగాక. ఆవిడ విన్నప్పుడు, ఆవిడ వేగు చూడడానికి ఇశ్రాయేలీయులు వచ్చినప్పుడు ఆవిడ సాక్ష్యం ఇస్తుంది. నేను మీ గురించి విన్నాను, మీ దేవుని గురించి నేను ఇలా విన్నాను. మీరు నిశ్చయముగా ఈ దేశాన్ని స్వతంత్రం చేసుకోవడానికి తప్పకుండా వస్తారు. వచ్చినప్పుడు నేను నా కుటుంబం రక్షించబడినట్లుగా నాకు ఒక వాగ్దానాన్ని చేయండి అని వారిని అడిగింది. వారు అలాగే, నీవు నీ కుటుంబం రక్షించబడినట్లు మేము వాగ్దానం చేస్తాం. ఒక కిటికీకి ఒక ఎర్రని తాడును వేయమని చెప్పింది. ఆ ఎర్రని తాడు ఒక రక్షణకు సూచన అయ్యున్నదన్నమాట. నేను ఒక చిన్న సందేశాన్ని మాకు ఇవ్వాలనుకుంటున్నాను. ఒక స్త్రీ ఉంది, దేవుని బాగా తెలిసిన స్త్రీ. కానీ శ్రమలు వచ్చినప్పుడు దేవుని సన్నిధిని విడిచిపెట్టి మోయాబు ప్రాంతానికి వెళ్ళింది. కానీ ఒక స్త్రీ ఉంది, పాపపు జీవితంలో జీవిస్తూ పాపములో మొరగిపోతూ ఉంది. కానీ దేవునిని విన్నప్పుడు ఆవిడ దేవుని యందు విశ్వాసం ఉంచి చివరి స్థానంలో ఉన్నా కానీ ఆ విశ్వాసము చేత ఆవిడ ముందుకు నడిపించబడింది. ఎలా నడిపించబడింది అంటే, ఒక మొదటి స్థానానికి దేవుడు ఆమెను హెచ్చించాడనమాట. బైబిల్ గ్రంథంలో ఈ రాహాబు గురించి చాలా కొద్దిగా చెప్పబడింది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాత్రం ఆమెను బాహాటముగా ఒక మొదటి స్థానంలో ఉంచుతున్నాడు. నిజంగా చెప్పాలంటే ఈ వంశావళిలో 4 స్త్రీలను గురించి మాత్రమే చెప్పబడింది. 1 రాహాబు, 2 రూతు. వీళ్ళిద్దరూ అన్య స్త్రీలు. మిగతా 2 దేవుని చిన్నప్పటి నుంచి తెలిసిన వారే, దేవుని గురించి చిన్నప్పటి నుంచి భక్తి చేస్తున్న వారే. కానీ వారి భక్తి కంటే వీరి భక్తి చాలా గొప్పదని వాక్యం సాక్ష్యం ఇస్తుంది. దానికి పరిశుద్ధాత్మ దేవుడు సాక్షి అయి ఉన్నాడు. మనము కూడా మన శ్రమలు వచ్చినప్పుడు దేవుని సన్నిధిని విడిచిపెట్టకూడదు. కానీ ఇంకా దేవుని మనం
హత్తుకున్నప్పుడు మనం ఊహించిన దానికంటేను, మనం అడిగిన దానికంటే దేవుడు ఉన్నతమైన కార్యములు చేయగలిగిన వాడని మనం విశ్వాసం ఉంచాలి. అదే ఈ రాహాబు జీవితంలో జరిగింది. ఆవిడికి శ్రమలు వచ్చినాయి. వారి దేశానికి వేరే దేశస్తులు వచ్చి యుద్ధం చేసి వారి దేశాన్ని ఆక్రమిస్తున్నారంటే ఎవరికి భయం ఉండదు? అందులో యెహోవా దేవుడు వస్తున్నారంటే వారి దేశ ప్రజల గుండెలు దద్దరిల్లిపోయినాయి అంట, వారి గుండెలు పగిలిపోయినాయి అంట. మేము ఇంకా నిలబడగలమా వారి ఎదుట? వారి దేవుడు ఇన్ని కార్యాలు చేస్తున్నాడు, ఇక మా జీవితం నాశనమే అనుకున్నారంట. కానీ రాహాబు అయితే నిజముగా వారి దేవుడు వారికి ఇస్తాడు, కానీ నేను ఆ దేవుని నమ్ముతానని దేవుని నమ్మి దేవుని వైపు చూచింది కాబట్టి తర్వాత అక్కడికి ఇజ్రాయేలీలు వచ్చి ఆ దేశాన్ని స్వతంత్రం చేసుకున్నప్పుడు ఇజ్రాయేలీలో ఉన్న సల్మాన్కి భార్యగా దేవుడు ఆమెను నిర్ణయించి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకా బోయాజు విషయానికి వచ్చినప్పుడు తన తల్లి ఏం చెప్పిందో తెలియదు, కానీ రూతు అన్య దేశస్తురాలైనా కానీ ఆవిడ దేవుని యందు ఉంచిన విశ్వాసాన్ని బట్టి ఆమెను భార్యగా స్వీకరించగలిగాడు. వీరిద్దరి అన్య స్త్రీల జీవితాలు, వారి పేర్లు పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడ్డాయి. మనం శ్రమలు వచ్చినప్పుడు దేవుని హత్తుకోవాలి. అప్పుడే దేవుని మన జీవితాలను ఇప్పుడు ఉన్న స్థితి కంటే దేవుడు ఇంకా పైకెత్తాడు. మనకు అనిపించవచ్చు మన శ్రమలు భయంకరంగా ఉన్నాయి, ఈ శ్రమల నుంచి మనం బయటకు వస్తామని. మనకు అది అసాధ్యమే, కానీ దేవునికి సాధ్యమే. హల్లెలూయా. దేవుడు ఈ చిన్న మాటలను ఆయన వెనుకడిలో దీవించునుగాక. సహోదరిని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె శ్రమ కాలంలో ఇటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు మనం దేవుని ఆనుకుని ఆయన మీద ఆధారపడినప్పుడు నిశ్చయంగా ఆయన మన శ్రమలలో నుంచి మనల్ని విడిపించి ఆయన మనల్ని హెచ్చించువాడై ఉన్నాడు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. మన మధ్యలో ఉన్న సహోదరి పెర్సీ ముందుకు వచ్చి ఒక 5 నిమిషాలు బైబిల్ గ్రంథంలో లెక్కించబడిన ఒక స్త్రీ గురించి మనతో మాట్లాడతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంచెం బిగ్గరగా చెప్తామండి. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. నాకు ఈ సమయాన్ని ఇచ్చిన అక్కకి నా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే స్త్రీలైన మీ అందరికి కూడా ప్రభు పేరిట నా హృదయాభివందనాలు తెలియజేస్తున్నాను. మనం ఇప్పుడు బైబిల్ గ్రంథంలో నుంచి ఒక స్త్రీ గురించి కొన్ని నిమిషాలు మనం మాట్లాడుకుందాం. ఆవిడెవరు అంటే, ఇశ్రాయేలు ప్రజలు దేవుని దృష్టికి పాపము చేసినప్పుడు దేవుడు వారిని శత్రువుల రాజులకి అప్పగించేసేవారు. అలా అప్పగించినప్పుడు రాజులు పెట్టిన అధికమైన బాధను తట్టుకోలేక ఇశ్రాయేలు ప్రజలు మళ్ళీ వారి యొక్క పాపమును తెలుసుకొని మళ్ళీ పశ్చాత్తాపపడి దేవుని యొద్దకు వచ్చి ఆయన సన్నిధిలో పశ్చాత్తాపపడి కన్నీరు విడిచి వారు తమ పాపంలో ఒప్పుకొనినప్పుడు దేవుడు వారి కొరకు ఒక న్యాయాధిపతిని లేపేవారు, ఒక ప్రవక్తలను దేవుడు వారి కొరకు లేపేవారు. ఆ విధముగా దేవుని చేత ఎన్నుకోబడిన స్త్రీయే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న వ్యక్తి. ఆమె ఎవరో కాదండి, ఆమె పేరు దెబోరా. దెబోరా అనే మాటకు అర్థం ఏమిటి అంటే తేనెటీగ. ఏంటండి అర్థం? తేనెటీగ. దెబోరా ఏంటి అంటే ఆమె ఒక పురుషునికి భార్యగా ఉన్నది. అంటే ఆమె ఏమంటారు, పెళ్ళి అవేమీ లేకుండా ఉన్న స్త్రీ కాదు. షీఈ్ అ మ్యారీడ్ ఉమెన్. ఇప్పుడు మనందరికీ తెలుసు కదా, భార్యలకు ఉండే భారాలు బాధ్యతలు అవన్నీ మనకి తెలుసు కదా. ఏమేమి ఉంటాయండి? మన భర్తల్ని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, కుటుంబాన్ని చూసుకోవాలి, అవునా కదా? వాళ్ళ పనులు వాళ్ళే చేసేసుకుంటారా? చెయ్యరు కదా. మనం ఉన్నాం కదా, మనం అన్నీ వాళ్ళ కొరకు చేసి పెడతా ఉండాలి. అలాగే ఈ దెబోరా కూడా ఆమె ఒక పురుషునికి భార్యగా ఉంది. అయినప్పటికీ ఆమె దేవుని ప్రణాళికలో ఉన్న స్త్రీ. ఆమె ఏంటంటే దేవుడు ఆమెను ఎన్నుకోవడానికి ఆమెలో ఉన్న క్వాలిటీస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు దేవునితో సహవాసం లేకుండా, ప్రార్థన జీవితం లేకుండా దేవుడు మనల్ని వాడుకోవాలంటే వాడుకుంటారా? చెప్పండి. యూ కెన్ ఆన్సర్. ఎవరైనా సమాధానం చెప్పచ్చు. వాడుకోరు కదా. దానికి మనకు ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? దేవునితో సహవాసం చేయాలి. ఆయన పిలిచినప్పుడు మనం
ఆయన మాట వినాలి, ఆయన స్వరం మనకు వినిపించాలి. అటు రీతిగా ఉంటేనే దేవుడు మనల్ని ఎన్నుకుంటాడు. ఈ దెబోరా కూడా దేవుడు ప్రణాళికలో ఉన్న స్త్రీ. ఆమె ఏంటంటే లప్పిదోతునకు భార్య అయిన దెబోరా అనే ప్రవక్త. ఆమె న్యాయాధిపతి మాత్రమే కాదు కానీ ఆమె యొక్క ప్రవక్త. ఆమె ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలకు న్యాయము తీర్చడానికి సరళ వృక్షం క్రింద కూర్చుండి ఇశ్రాయేలు ప్రజలు వచ్చినప్పుడు వారందరికీ న్యాయం తీరుస్తూ ఉండేదన్నమాట. ఒకసారి ఏమైందంటే న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయం చదవద్దండి, నేను చెప్పేస్తాను, టైం లేదు కాబట్టి నేను చెప్పేస్తాను. దేవుడు ఇశ్రాయేలు ప్రజలు పాపం చేసినప్పుడు వారిని కనాను రాజు అయిన యాబీనుకు అప్పగించారనమాట. యాబీను రాజు సేనాధిపతి ఎవరంటే సిసేరా. అతనికి 900 ఇనుప రథములు ఉన్నాయి. ఇప్పుడు ఈ రాజులు ఇశ్రాయేలు ప్రజల మీదకి యుద్ధానికి వచ్చారు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ చాలా చాలా భయపడిపోయారు. అసలు ఏం చేయాలో తెలియని పరిస్థితి. వారికి న్యాయాధిపతిగా ఉన్నది ఎవరు అంటే ఒక స్త్రీ. ఇప్పుడు స్త్రీ అంటే చాలా ఏమంటారు, ఏం చేస్తుంది, తనకి ఏం చేత కాదు కదా అని ఒక మనసు ఉంటుంది కదా. సో వీళ్ళందరూ అలా ఆలోచిస్తున్న సమయంలో దెబోరా లేచి చెప్పిన మాట ఏంటి అంటే, దేవుడు నిశ్చయముగా మనకు ఆ శత్రువుల రాజును మన చేతికి అప్పగించబోతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా అని మాట చెప్పి తన సేనాధిపతి అయిన బారాకును పిలిపించి ఏం చెప్పిందంటే, మన దగ్గర ఉండిన 10,000 మంది మనుషులను తీసుకొని ఆ యొక్క రాజు మీదకి యుద్ధానికి వెళ్దాము. హల్లెలూయా అని ఆ మాట చెప్పినప్పుడు బారాకు అనే వ్యక్తి ఏమంటాడంటే, అమ్మో నేను రాలేనమ్మా, నేను మాత్రం ఒక్కడనే వెళ్ళలేను, నువ్వు వస్తే కానీ నేను వెళ్తా, లేకపోతే నేను మాత్రం రాలేను అని చెప్పి ఆ వ్యక్తి బారాకు చెప్తాడు. అప్పుడు ఈ దెబోరా అనే వ్యక్తి అనే ప్రవక్త ఏమని ప్రవచించిందంటే, ఏమని చెప్పిందంటే, నీవు చేయు ప్రయాణం అంతటిలో నీకు ఘనత కలగదు, యెహోవా ఒక స్త్రీ చేతికి సిసేరాను అప్పగించినని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కేదేషునకు వెళ్ళెను. బారాకు అడిగాడు కదా, మీరు కూడా రండమ్మా, మీరు రాకపోతే నేను వెళ్ళలేనని చెప్పాడు కదా. అదే రీతిగా ఈ దెబోరా ఏం చేసిందంటే, సరే నేను వస్తాను పదా అని చెప్పేసి తను కూడా లేచి వారితో కలిసి వెళ్ళిందనమాట. ఇప్పుడు వారి పక్షమున ఎవరు యుద్ధం చేశారు? దేవుడైన యెహోవా వారి పక్షాన్ని యుద్ధాన్ని చేసి ఆ శత్రు సేనలన్నిటినీ 900 ఇనుప రథములన్నిటిని కూడా దేవుడు ఒక్కరు కూడా మిగలకుండా వారందరినీ కూడా దేవుడు హతము చేసేసి వారందరినీ కూడా ఓడించారనమాట. వీరి పక్షాన దేవుడు యుద్ధము జరిగించి వీరిని గెలిపించాడు. అప్పుడు దెబోరా అనే ఒక ప్రవక్తి, ఆ యొక్క ప్రవక్తిని చెప్పిన ప్రవచనం ఏంటి అంటే, నీకు బారాకును వెళ్తున్నావు కదా, ఇప్పుడు ఈ ఘనత మాత్రం నీకు రాదు, ఎవరికి వస్తుంది? ఒక స్త్రీకి వస్తుంది అని చెప్పి ఆమె ప్రవచించిందనమాట. అప్పుడు ఈ జనులందరూ చనిపోయారు యుద్ధంలో. 900 ఇనుప రథములు, వారందరూ సైన్యం అంతా చనిపోయారు. కానీ ఒక సిసేరా మాత్రం, శత్రు సేనాధిపతి మాత్రం మిగిలిపోయాడు. అతను ఏం చేశాడంటే పారిపోతూ ఉన్నాడు. పారిపోతూ ఉంటుంటే ఒక గుడారంలోకి వెళ్ళాడు అనమాట. ఆ గుడారంలోకి వెళితే దాక్కోవడానికని వెళ్తే అక్కడ ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ పేరు ఏంటి అంటే యాయేలు. ఏం పేరండి? యాయేలు అనే స్త్రీ. ఆ స్త్రీ ఏం చేసిందంటే ఆయన లోపలికి ఇన్వైట్ చేసి, అయ్యో మీరు చాలా దాహంగా ఉన్నట్టున్నారు, చాలా ఏమంటారు, మీరు చాలా అలసిపోయినట్టున్నారు, రండి అని చెప్పి ఆయనకి పాల బుడ్డి, ఇంగ్లీష్ బైబిల్లో ఏమనుంటుంది అంటే కర్డెల్డ్ మిల్క్ అని ఉంటుంది. అంటే అది తాగితే మత్తు వస్తుందంట. అది తాగడం వల్ల మత్తు వచ్చేసి సిసేరా అనే వ్యక్తి పడుకున్నప్పుడు ఆమె ఏం చేసిందంటే గుడారపు సుత్తె మరియు గుడారపు సుత్తెను మేకు తీసుకొని వచ్చి అతని కణతల మీద కొట్టి అతన్ని చంపివేసింది. ఇప్పుడు దెబోరా చెప్పిన మాటని దేవుడు నెరవేర్చాడు. ఆమె ఏమని ప్రవచించింది? ఒక స్త్రీ వలన నీకు ఘనత వస్తుందని చెప్పిన రీతిగా దేవుడు సిసేరాను ఒక స్త్రీ చేతికి అప్పగించి అతనిని హతము చేశాడు. హల్లెలూయా. ఈ దెబోరా అనే వ్యక్తి అనే ఆమె న్యాయాధిపతి మాత్రమే కాదు, ఆమె యొక్క ప్రవక్తిని. ఆమె చెప్పిన మాట జరిగిందా లేదా? ఆమె ఏమని ప్రవచించింది? ఒక స్త్రీ చేతికి దేవుడు సిసేరాను అప్పగిస్తాడని చెప్పిన మాటను దేవుడు నెరవేర్చాడు. అలాగే ఆమె ఇశ్రాయేలులకు తల్లిగా ఉంది. తల్లి అంటే తన పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటుంది కదా, అవునా కదా?
ఏదైనా జరిగినా కూడా తల్లి అల్లాడిపోతుంది. అట్టి రీతిగా తల్లి దెబోరా కూడా ఇశ్రాయేలీయుల ప్రజలను తన కంటికి రెప్పలా కాపాడుకొని తను జీవించిన కాలమంతా, తను ఆ యొక్క న్యాయాధిపతిగా ఉన్న కాలమంతా ఇశ్రాయేలీయుల ప్రజలకు తల్లిగా ఉండి ప్రతి సమస్యను ఆమె పరిష్కరిస్తూ వారికి ఎలాంటి లోట్లు కొదువులు లేకుండా ఆమె చూస్తూ ఉంది అన్నమాట. అలాగే ఇప్పుడున్న ఈ చిన్న షార్ట్ మెసేజ్ ద్వారా నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, దేవుడు ఒక దెబోరా లాంటి వ్యక్తిని ఒక ప్రవక్తినిగా చేసినప్పుడు దేవుడు ఇక్కడ కూర్చున్న మనందరిని కూడా ఒక ప్రవక్తులుగా చేయగలరు. అవునా కదా? చేస్తారా చేయరా? సో మనము చేయాల్సిన పని ఏంటంటే ఆయనకి అవైలబుల్గా మనం ఉండాలి. మన పని పాటలు చాలా ఉంటాయి, అయినప్పటికీ వాటన్నిటిని పక్కన పెట్టేసి దేవుని కొరకు, దేవుని మాటను మనం వినడానికి, లక్ష్య పెట్టడానికి మనం అవైలబుల్గా ఉంటే దేవుడు మనల్ని కూడా ఆయన సన్నిధిలో, ఆయన పరిచర్యలో వాడుకోవడానికి సిద్ధపడతా ఉన్నాడు. ఇప్పుడు యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచించారు. ఏమని? అంత్యకాలంలో అందరి మీద నా యొక్క ఆత్మను కుమ్మరించేదను, నీకు కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారని చెప్పి దేవుడు వాగ్దానం చేశారు. ఆ ప్రవక్త ద్వారా ప్రవచించారు. అదే మాటను పేతురు భక్తుడు కూడా ప్రవచనం ఎత్తి మాట్లాడాడు. అవునా కదండి? ఇప్పుడు ఆ మాటను, ఆ యొక్క ప్రవచనాన్ని నెరవేర్పు జరిగే దినాలలో మనం ఉంటున్నాం కాబట్టి దేవుడు మనందరి మీద కూడా తన ఆత్మను కుమ్మరించగలిగిన దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు మనం వేడుకుంటే దేవుడు ఖచ్చితంగా పరిశుద్ధాత్మను మన మీదకి విడుదల చేసి మరలా ప్రతి వ్యక్తిని కూడా, మరలా అందరినీ కూడా ప్రవక్తులుగా మార్చగలిగిన వాడు. ఆ యొక్క ప్రవక్తల ఆత్మను మన మీద కుమ్మరించగలిగిన వాడు. హల్లెలూయా. అటువంటి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుని చేత మనం అంటుకట్టబడి ఆయనతో మనం సహవాసం చేసిన ఎడల నిశ్చయంగా అసాధ్యమైన కార్యములన్నిటినీ ఆయన మన కొరకు జరిగించువాడై ఉన్నాడు. మనల్ని నిలబెట్టి అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు చేసేవాడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. సో సహోదరి చెప్పిన మాట, అనేక మంది ప్రవక్తినులను, అనేక మంది యుద్ధము చేయగలిగిన స్త్రీలను, అది ఎటువంటిదైనా మన దేవుడు మనల్ని నిలబెట్టి కార్యములు చేయును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇంకను సహోదరిని దేవుడు దీవించి ఆశీర్వదించి బలంగా వాడుకొనును గాక. ఆమేన్. ఇప్పుడు మన మధ్యలో ఉన్న సహోదరి అరుణ, పుష్పలత, జ్యోతి ముందుకు వచ్చి ఒక పాట పాడుచుండగా మనం దేవుణ్ణి స్తుతిద్దాం. ఈ సహోదరులు మన సంఘ పిల్లలే, ఉమెన్ ఆఫ్ గ్లోరీ పరిచర్యలో ఉన్న పిల్లలే. మరి వారికి వివాహములయ్యి వివిధ స్థలాలలో వారు ఉన్నారు. మరి వారు అంత దూరం నుంచి వచ్చినందుకు నేను వారిని బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాను. వారు పాట పాడుచుండగా మనం దేవుని స్తుతిద్దాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ, ప్రత్యేకంగా సేవకులకి మా వందనాలు తెలియచేస్తున్నాం. చాలా సంవత్సరాల తర్వాత మేము ఇక్కడ నిలబడి కలిసి దేవుని స్తుతించబోతున్నాం. అందుకు దేవునికి వందనాలు. మనమందరము కలిసి దేవాది దేవుని మహిమపరుచుకుందాం. ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా, ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా, ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా, ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా.
నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చక్కగా పాడిన సహోదరులను దేవుడు ఆశీర్వదించును గాక. మరి ప్రియ సహోదరి అరుణ, పుష్పలత మరి మన సంఘములో ఉన్న బిడ్డలే వివాహములయ్యి వివిధ ప్రాంతములకు వారు వెళ్ళారు. ఇంతకుముందు పరిచర్యలో ఎంతో నమ్మకంగా వారు పనిచేసిన వారై ఉన్నారు. దేవుడు వారిని ఇంకను పరిచర్యలో వాడుకుని ముందున్న స్థానము కంటే అధికముగా దేవుడు వారిని ఆశీర్వదించునుగాక. ప్రియ చెల్లి జ్యోతి సంపూర్ణమైన సమర్పణతో తన జీవితాన్ని దేవునికి అప్పగించింది. ఇంకను దేవుడు ఆ బిడ్డని హెచ్చించి ఆశీర్వదించునుగాక. ఆమె